నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాసం సునీల్ కుమార్ నివాసంలో పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నివాసంలో పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సునీల్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు వైసీపీ పాలనపై విసిగిపోయారని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. కూరగాయల ఫ్యాక్టరీ ఉన్నటువంటి పెద్దలు సోదరులు వెంకటేశ్వర నాయుడు గారు 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో చేరతాము, మీ కుటుంబంలో ఒక సభ్యుడిని అవుతామని చెప్పి వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు తీసుకొచ్చి దాదాపు 25 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు వెంకటేశ్వర నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అన్నతో చర్చించి అవన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు కూడా చేరాము లేదో ఊరికే చేరామనుకోకుండా గట్టిగా కష్టపడి ఊళ్ళ దగ్గర ఉండి రేపు సైకిల్ గుర్తుకి ఓటు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదో ఊరికి కాలువ వేసుకున్నామా, వచ్చామా, అన్నతో వచ్చామా, మొహమాటానికి మాత్రం బాగుతున్నాయినా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మన భవిష్యత్తు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేయండి. మనం తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మీకు సిమెంట్ రోడ్ కూడా వేసింది నేనే, గుర్తుందా లేదా? మీ ఊరగాయల ఫ్యాక్టరీ గుర్తుందా? కాబట్టి లైట్లు కూడా వేసింది. కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి గవర్నమెంట్ ఏం చేయలేదు, మీకు ఆరిపోయిన లైట్లు ఎగిచ్చే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అన్న వెంకటేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ విజయానికి తన వంతు కృషి చేస్తానని గూడూరు పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త, మాజీ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హరిశ్చంద్రారెడ్డి టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. గూడూరు పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త, మాజీ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి ఇటీవల వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆదివారం కనుమూరు హరిశ్చంద్రారెడ్డి పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమై రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహించవలసిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ స్థానికుడైన సునీల్ కుమార్ విజయానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వేసిన వాళ్ళు పక్క వచ్చండి అన్న. కార్లు చాలా ఉన్నాయి. జై తెలుగుదేశం.
గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో మార్చి 2వ తారీఖు జాయిన్ అయిన తర్వాత తొలిసారిగా గూడూరు పట్టణంలోకి రావడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి ఈరోజు నేను తొలిసారిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి సోదరులు పాసం సునీల్ కుమార్ గారు, అలాగే భాస్కర్ అన్న, పులిన్ అన్న, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన అందరూ కార్యకర్తలు కూడా నాకు ఘనంగా స్వాగతం పలికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి తీసుకొచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వస్తూ ఉంటే ఈరోజు చూస్తూ ఉన్నా దారి పొడుగుతా చిత్తూరు డిపో బస్సులు, తిరుపతి డిపో బస్సులు, కాళహస్తి డిపో బస్సులు, నాయుడుపేట డిపో బస్సులు, సూలూరుపేట డిపో బస్సులు, అన్ని బస్సులు ఎక్కడికి అంటే సిద్ధం సభకి. ఈ విధంగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసుకున్న తర్వాత మరి ఆ ఉద్యోగులకు ఏం మేలు జరిగింది, ఆ రవాణా శాఖ సంస్థకి ఏం మేలు జరిగింది, ఎన్ని బస్సులు కొత్తగా మనం కొనగలిగాం, అలాగే ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలని ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉంచగలిగామనేది లేకుండా ఈ విధంగా సభలకి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిగా బస్సుల్ని తీసుకోవడం, జనాలు ఉన్నా లేకపోయినా అవి రోడ్లలో పోతూ ఉండడం, ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. నేను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రస్తుతం వరకు ఉన్నటువంటి రవాణా శాఖ సంస్థ వివరాలు వైట్ పేపర్ రూపంలో ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే ఈరోజు మా సునీల్ కుమార్ గారు వాకాడ దాకా వెళ్ళాల్సిన దానివల్ల త్వరగా ముగిస్తున్నాను. తదుపరి సమావేశాల్లో మళ్ళీ మాట్లాడతాను. అందరికీ మరొక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని గూడూరు సిఐ పాపారావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పోలీస్ శాఖ అధికారులు పారా మిలిటరీ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటర్లను ఉత్తేజపరుస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోమని పిలుపునిస్తూ పోలీస్ శాఖ అధికారులు మరియు పారామిలిటరీ సిబ్బంది గూడూరు పట్టణంలోని ప్రధాన మార్గాల మీదుగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు సిఐ పాపారావు మాట్లాడుతూ ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు మరియు బెదిరింపులకు భయపడకుండా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తామున్నామని భరోసా కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి ప్రలోభాలు మరియు బెదిరింపులు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లు మరియు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిని బైండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి రానున్న పార్లమెంట్ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ సందర్భంగా మన గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఈరోజు పారామిలిటరీ బలగాలతోటి కవాతు నిర్వహించుకోవడం జరుగుతుంది. సుమారుగా 100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రానున్న ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా, ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మేమంతా ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడమే దీని యొక్క ఉద్దేశము. ఇప్పటికే మా ఎస్పీ
గారి ఆదేశాల మేరకు మన స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, అలాగే గతంలో కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని, అలాగే మనకి ట్రబుల్ మాంగర్స్ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజల్లో భరోసా కల్పించడం కోసం మేమున్నామని చెప్పి స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ పారామిలిటరీ బలగాలతో కూడా అవార్డు పెట్టడం జరుగుతుంది. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు వారోత్సవాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ బాబు సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఆపదలో ఉన్న రోగులకు అందించడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ఆడిటర్ రామ్మోహన్ రావు, వాసుదేవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఈసారి మంచి డొనేషన్ పడ్డా లాస్ట్ ఇయర్ పెట్టా కదా. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ వారోత్సవాల్లో భాగంగా గత 4 రోజుల నుంచి నిత్యం ఏదో కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు గూడూరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 25 మెంబర్స్ రొటేరియన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలకాయ సభ్యులు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. రోటరీ సభ్యులందరూ కూడా మంచి శుభపరిణామం ఇది. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఇవ్వాల్సింది. ఎందుకంటే బ్లడ్ ఇచ్చిన దానివల్ల మనకు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్ కానీ రాదని ఇప్పుడే తెలియజేశారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వాలని, అంటే మనిషికి తెలిస్తేనే కదా మనం ఏదైనా చేయగలము. అందువల్ల డాక్టర్ గారు చెప్పిన విధంగా మేము కూడా దాన్ని పాటించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా, అంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. అందువల్ల ప్రతి నెల 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే రక్తం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే మన హెల్త్ పరంగా కూడా ఆరోగ్యాన్ని మంచిది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బ్లడ్ డొనేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు దీన్ని నిర్వహిస్తున్న ఎస్ఎల్ఎన్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రొటేరియన్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో దివ్యాంగులకు భరోసా కార్యక్రమం రూపొందించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ పరిధిలోని దివ్యాంగులను గుర్తించి ప్రతి నెల 2వ ఆదివారం దివ్యాంగుల భరోసా కార్యక్రమం ద్వారా
దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ దివ్యాంగులను గుర్తించి వారికి అండగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేతిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఎర్రపర్తి సురేష్ గారు గురుమారెడ్డి రమేష్ రెడ్డి పాలపల్లి నరసింహ మీరు రైతుడి మాలకొండ బండి రామరెడ్డి గారు దేవుడు నారాయణ గారు లక్ష్మణ సరస్వమ్మ గారు గౌరవాధ్యక్షులుగా ఈ సంఘాన్ని నిలబెట్టి ఒక మూల స్తంభంగా సేవా కార్యక్రమాలకి ఆద్యుడిగా నిలిచినటువంటి కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని వాళ్ళ ఆశయాల మేరకు సంస్థ పనిచేయాలనే ఉద్దేశంతో ఒక శాశ్వతమైనటువంటి కార్యక్రమం దివ్యాంగుల అంటే రెడ్డిల్లో కూడా చాలామంది దివ్యాంగులు ఉన్నారని ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత కానీ అంటే పెట్టిన తర్వాత అప్పుడు సర్వే చేసినప్పుడు అప్పుడు అర్థమైంది సమాజంలో ముఖ్యంగా రెడ్డి బంధువుల్లో కూడా ఎంతమంది మనకి ఇబ్బంది పడుతూ ఉన్నారని ఒక మంచి కార్యక్రమం చేపట్టాలన్న వెంటనే ప్రస్తుత గౌరవాధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి తనయులు కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించేటటువంటి మా గౌరవాధ్యక్షులు ఇప్పటి గౌరవాధ్యక్షులు సిద్ధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి మాకందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ వాళ్ళందరూ కూడా మనం ఒక మంచి కార్యక్రమం చేద్దాం అన్నప్పుడు ఈ విధంగా పలసరుకుల కార్యక్రమాన్ని అడిగిన వెంటనే వాళ్ళు అందరికి కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకొని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని దానికి వాళ్ళకి ముఖ్యంగా మేము ఎప్పుడు కూడా సింపుల్ సెక్షన్స్ నిలబడి ఉంటుంది. గూడూరు పట్టణానికి చెందిన డోలు వాయిద్య విద్వాంసుడు సుబ్రహ్మణ్యంకు రాష్ట్రపతి అవార్డు రావడం సంతోషంగా ఉందని వైసీపీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి వెల్లడించారు. విద్వాంసుడు సుబ్రహ్మణ్యం సన్మాన కార్యక్రమంలో గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 30 సంవత్సరాలుగా దేవస్థాన డోలు విద్వాంసులుగా ఉన్న వినుకొండ సుబ్రహ్మణ్యంకు ఈ నెల 6వ తేదీ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యంను వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు పలువురు ఘనంగా సన్మానించారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా దేవస్థానంలో ఆస్థాన డోలు విద్వాంసుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం రాష్ట్రపతి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇంకా మరెన్నో అవార్డులు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు, పాదర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బృహస్పతి ప్రసూతో యజమాన హేమారిషత సుదేవో హత్యామృతస్త్రీనాథం సుచగుణ్యనో మ్యద్భరగం సుజిభ్యః ఉదేన సత్యం సుతాప ఆజన్మసి జన్మానస్యయప్పావగా వినోగా ద్రవిణసస్తు వినోగా
తీసిమ్మా సరిపోయింది పెద్ద తీసి టీటీడీ నాగని రాజు విజయవాడ రేడియో స్టేషన్ గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిష్ఠమాలోకసుప్రమణికృతే
पट्टामदेस्य ज्योतिषवस्त्रोद्भूस्य साई चित्रामदेस्य श्रीमानवानस्य कौमुदीपुत्रोद्भूस्य रामेनामदेस्य सर्वनामदेस्य क्रमे विष्णुर्गोपाराभ्यः ततो धर्माणि धारयन् विष्णु గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయంలో అమావాస్య సందర్భంగా ఆదిదేవత ప్రత్యాది దేవత సైత మహానవావరణం హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गंधाकर्षिण्यै नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुद्रीं ह्रीं क्लीं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुद्रीं ह्रीं क्लीं चित्ताकर्षिण्यै नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुद्रीं ह्रीं क्लीं ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुद्रीं ह्रीं क्लीं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुद्रीं ह्रीं क्लीं स्मृत्याकर्षिण्यै नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुद्रीं ह्रीं क्लीं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुद्रीं देवता प्रत्यदेवता सहित इष्टदेवता श्री वल्ली देवसेना ओम श्री मम गुरुदेवाभ्यो नमः सुप्रीं क्लीं सौः दुर्गे मे मनपगामे यस्यां हिरण्यविन्देयः नमस्तस्यै नमो नमः स्वाहा दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्य सर्वोपकारकरणाय सदार्थ महालक्ष्मी च विद्महे विष्णुपत्न्यै च धीमहि संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः यादवेदो मावः या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा मालये पद्मदलायताक्षी विष्णुप्रिये विष्णुमनोगोले क्लीं क्लीं सुद्रीं ह्रीं क्लीं सर्व इदं पति देव्यागानो यसे ममरे सर्वो यज्ञे मापदेता भक्त्यस्तवेदास्त्रभिः प्रतिष्ठैत्येवमन्नभे अग्ने रक्षये नमः सुप्रीत सुप्रसन्न वरदा भवन्तु समुद्र स्वत्या नामधेयति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा फलापुष्पायाश्च पुष्पिणीः वृत्ते प्रचोदयात्मानो मुञ्चन्तु महसः वसोन्धाराद्योतिमसो एतादासैदेवा एषा पूयते कृतस्य वाजेन मेषादास्मिन् लोके निर्माणमविष्टदाज्येतजोतिते जोवाज्यन्ते जोवसोदाराते सैवामानेवं कृतेयं कामयेत् प्राणानस्यावनाग्भिः पूर्णाहुर्मुहूर्तसमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनानुग्रह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 ानुग्
ఆయుష్యం తేజః ఆరోగ్యం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.